ఈవీఎంల మీదనే చర్చ జరుగుతోంది కానీ ఎన్నికల కమిషన్ చాలా వేగంగా దూసుకెళ్తోంది. త్వరలో ఫోన్ ద్వారా ఓటింగ్ వేసే సౌకర్యాన్ని కల్పించేందుకు సిద్ధమవుతోంది. ముందుగా బీహార్లో ఈ విధానాన్ని టెస్ట్ చేస్తున్నారు. భారత్లో ఓటింగ్ ప్రక్రియను సమూలంగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీహార్లో సెల్ ఫోన్ ద్వారానే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా బీహార్లో మున్సిపల్ ఉప ఎన్నికల కోసం వినూత్న ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఓటర్లు తమ స్మార్ట్ ఫోన్ల ద్వారా ఇంటి నుండే ఓటు వేయడానికి ఈ ఓటింగ్ అనుమతిస్తుంది. ముఖ్యంగా ఓటింగ్ బూత్లకు చేరుకోలేని వారికి ఈ సౌకర్యం ఉపయోగపడుతుంది. ఈ విధానం బీహార్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్నారు. పట్నా, రోహ్తాస్, తూర్పు చంపారణ్ జిల్లాలలోని 6 నగరపాలక సంస్థల ఎన్నికలలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. మొబైల్ ఆధారిత ఈ ఓటింగ్, ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ యాప్ లేదా బీహార్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ద్వారా ఓటు వేయడానికి ఓటర్లను అనుమతించే డిజిటల్ ఓటింగ్ విధానం. ఈ విధానం వల్ల సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, గర్భిణీ స్త్రీలు, వలస కార్మికులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారు పోలింగ్ బూత్లకు చేరుకోలేని వారి కోసం రూపొందించారు. ఈ విధానం ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచడం, ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా చేయటం లక్ష్యంగా ఖరారు చేశారు. ఓటర్లు తమ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో ఈ ఓటింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఓటరు జాబితాలో నమోదైన ఫోన్ నెంబర్తో యాప్ను లింక్ చేయాలి. ఓటింగ్ రోజున ఓటర్ యాప్ లేదా బీహార్ ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ద్వారా ఓటు వేయవచ్చు. గుర్తింపు కోసం ఓటీపీ, ఓటరు గుర్తింపు కార్డు ద్వారా ధృవీకరణ చేయాల్సి ఉంటుంది. ఈ ఓటింగ్ వ్యవస్థలో ఓటింగ్ ప్రక్రియ సమగ్రత, గోప్యతను కాపాడేందుకు సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఓట్లను ఎన్క్రిప్ట్ చేస్తారు. అధికారిక లెక్కింపు సమయంలో మాత్రమే డీక్రిప్ట్ చేస్తారు. ఓటరు గుర్తింపును ధృవీకరించడానికి ఫేస్ రికగ్నిషన్, లైవ్ ఫేస్ స్కాన్లు ఉపయోగిస్తారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లలో ఉపయోగించే వీవీప్యాట్ లాంటి ఆడిట్ ట్రయల్ ఉంటుంది. ఒకే మొబైల్ నెంబర్తో గరిష్టంగా 2 ఓటర్లు మాత్రమే లాగిన్ చేయవచ్చు. ప్రతి ఓటు ఓటర్ ఐడితో ధృవీకరించాల్సి ఉంటుంది. ఈ విధానం ప్రధానంగా ఓటింగ్ బూత్లకు చేరుకోలేని వారి కోసం సిద్ధం చేశారు. సుమారు 10,000 మంది ఓటర్లు ఈ ఓటింగ్ కోసం నమోదు చేసుకున్నారని బీహార్ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఓటింగ్ విధానాన్ని యూరోపియన్ దేశమైన ఎస్టోనియా ఇప్పటికే విజయవంతంగా అమలు చేసింది. భారతదేశంలో ఈ విధానాన్ని మొదటిసారిగా బీహార్ ప్రవేశపెట్టడం కీలకమైన అడుగుగా భావిస్తున్నారు. ఇక్కడ విజయవంతమైతే ఇతర చోట్ల అమలు చేస్తారు. క్యూ లైన్లలో నిల్చోవడానికి ఇష్టం లేక చాలా మంది ఎన్నికల్లో ఓటు వేయటం లేదు. అందుకే దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల్లో 40% పైగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవటం లేదు. దీనివల్ల ప్రజా తీర్పు పూర్తి స్థాయిలో రావటం లేదు. ఇప్పుడు అందరూ ఓటు హక్కు వేసేలా మొబైల్ ఓటింగ్ తీసుకువస్తే ఓటింగ్ శాతం 90%కి పెరుగుతుంది. దానివల్ల నిఖార్సైన ప్రజా తీర్పు వెలుగులోకి రావచ్చు. కానీ మన దేశంలో ఇలాంటి విధానాల అమలు అత్యంత సవాల్తో కూడుకొని ఉంటాయి. బీహార్లో సక్సెస్ అయితే అన్ని చోట్ల సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.